హాయ్ పిల్లలు, మన ఛానల్కి తిరిగి స్వాగతం. మనం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్కు 100 మంది సబ్స్క్రైబర్లు చేరుకున్నందుకు చాలా ధన్యవాదాలు. మీరు మన ఛానల్ని ఇలానే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. కొత్తగా చూసేవాళ్ళు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దాం. ఒక చిన్న గ్రామంలో చింటూ అనే ధైర్యమైన చిన్న ఎలుక నివసించేది. ఒకరోజు చింటూ తన రంధ్రం బయట పెద్ద శబ్దం వినిపించింది. బయటికి చూసేసరికి పెద్ద పిల్లి తిరుగుతూ కనిపించింది. ఆ పెద్ద పిల్లి ఆహారం తినడానికి ఏదో వెతుకుతోంది. మిగతా అన్యెలుకలు భయపడి వాటి రంధ్రంలో దాక్కున్నాయి. కాని చింటూ భయపడలేదు, ధైర్యంగా ఉన్నాడు. వెంటనే చింటూకి ఓ తెలివైన ఆలోచన వచ్చింది. త్వరగా వెళ్లి కొన్ని ఆకులను సేకరించి వాటితో చిన్న గాలిపటం తయారుచేశాడు. ఆ తర్వాత పిల్లి దృష్టిని ఆకర్షిస్తూ గాలిలో గాలిపటం ఎగరవేశాడు. పిల్లి గాలిపటాన్ని చూసి ఆసక్తిగా గాలిపటాన్ని వెంబడించడం ప్రారంభించింది. చింటూ ఆ పెద్ద పిల్లిని ఊరికి దూరంగా పొలాల ద్వారా అడవిలోకి నడిపించాడు. చివరగా పిల్లి అలసిపోయి వెంబడించడం ఆపేసింది. చింటూ హీరోగా తిరిగి ఊరికి వెళ్లాడు. పిల్లి నుండి తమను రక్షించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఇతర ఎలుకలు అతనిని ఉత్సాహపరిచాయి. ఆ రోజు నుండి చింటూను గ్రామంలో ధైర్యమైన ఎలుకగా పిలువబడ్డాడు. మరియు అతను ఎల్లప్పుడూ తన తెలివైన ఆలోచనలతో తన స్నేహితులను రక్షించేవాడు. ధైర్యమైన చిన్న ఎలుక యొక్క అందమైన కథను చూసినందుకు చాలా ధన్యవాదాలు. ఈ కథకు లైక్ బటన్ను నొక్కడం మర్చిపోవద్దు. మరియు మరిన్ని ఆసక్తికరమైన కథలు కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తదుపరి కథలు వరకు ఆసక్తిగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి మరియు మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం అన్వేషించండి. ధన్యవాదాలు.